గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 25వ తారీఖు ఏప్రిల్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడైతే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడి వారం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి వారం అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు అయితే కనుక ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ వారం సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే పర్వాలేదు, మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసేటప్పుడు, ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు, ఏదైనా లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే విజయం తథ్యం. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, డబ్బులు తీసుకున్న రాతకోతల విషయంలోనూ లేదా సరైన షూరిటీ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అయితే క్రయ విక్రయాల వల్ల లాభాలే ఉన్నాయి కాబట్టి భూములు, స్థలాలు, గృహాలు లాంటివి, వాహనాలు లాంటివి క్రయ విక్రయాలు జరపచ్చు ఈ వారం అంతా కూడా. అయితే రావాల్సినటువంటి డబ్బులు లేదా మొండి బకాయిలు ఈ వారం వసూలవుతాయి. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు తగ్గుతాయి, సంపాదన పెరుగుతుంది. అలాగే పట్టుదలతోటి మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఇంట్లో ఏదైనా ఆగిపోయిన శుభకార్యాలున్నా, వివాహ ప్రయత్నాలు చేద్దామనుకున్నా, లేదా ప్రేమించిన వ్యక్తులు వివాహం కోసం ప్రయత్నం చేసినా, విడిపోయిన ప్రేమికులు మళ్ళీ తిరిగి కలవాలనుకున్నా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఆర్థిక విషయంగా తెలివితేటలు, అంటే డబ్బులు ఎలా సంపాదించాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటటువంటి విషయాల పట్ల చాలా అద్భుతంగా తెలివితేటలు, ఇతరుల యొక్క ఆలోచనలు మీకు ఉపయోగపడతాయి. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలకి ఈ వారం పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఇంట్లో ఉండే పెద్దలతో అవ్వచ్చు, బయట పెద్దలతో అవ్వచ్చు, తెలివైన వాళ్ళతో అవ్వచ్చు, ఆలోచించి మీ జీవితం గురించి, మీరు తీసుకునే నిర్ణయాల గురించి మంచి ఆలోచన చేస్తారని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఎవరైనా ప్రపోజ్ చేద్దామనుకున్నా, లేదా సరదాగా సంతోషంగా తిరుగుదామనుకున్నా, గొడవలు పడి విడిపోయిన వాళ్ళు కలవాలనుకున్నా, మనసులో ఉండేటటువంటి భావాలు పంచుకోవాలనుకున్నా, ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్పాలనుకున్నా ఈ వారం అనుకూలంగా కనపడుతోంది. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా తగాదాలున్నా, గొడవలున్నా చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా కొంచెం మొదట్లో ఇబ్బందులు తలెత్తినా కూడా వ్యాపారపరంగా చివరికి మాత్రం విశేష ధనప్రాప్తి అయితే కనపడుతోంది. అయితే ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడే కాలంగా కనపడుతోంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. ఇక ప్రేమికుల మధ్య కూడా ప్రేమ, అనురాగము, ఆప్యాయత, అన్యోన్యతతో పాటుగా మన భవిష్యత్తు గురించి నిర్ణయాలు, లేదా మీ యొక్క కెరీర్ గురించి నిర్ణయాలు తీసుకుని పలానా సమయంలో మన యొక్క జీవితంలో వివాహం చేసుకుందాం, లేదా మన ప్రేమ విషయంలో ఈ సమయం దాకా ఈ రకమైన నిర్ణయాలు తీసుకుని దూరంగా ఉందాం, పలానా సమయంలో కలుద్దాం. ఈ రకంగా మీ యొక్క ఏదైతే మానసికపరమైనటువంటి స్తబ్దత ఉందో దాని గురించి బాగా ఆలోచించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఏదైనా శిక్షణ తీసుకుంటూ ఉన్నా, ఏదైనా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా, లేదా ఏదైనా యోగా లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా, కొత్తగా ఎవరైనా సరే క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేస్తున్నా వాళ్ళకి వారం విజయం కనపడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ప్రశాంతంగా కాలం గడపాలి అనే ఆలోచన పెరుగుతుంది. ఉద్యోగ కార్యాలయాల్లో ప్రశాంతత వస్తుంది. తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతోంది. చేసే పని ఏదో శ్రద్ధ కనపడుతోంది. స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకి ఈ వారం అంతా కూడా నమ్మక ద్రోహాలు, వాడుకును వదిలేసేవాళ్ళు, అనవసరమైన కోరికలు, వస్తువులు పాడు చేసుకోవడాలు, ఎక్కడైనా పాడేసుకోవడాలు, బంగారం వస్తువులు కనపడకుండా పోవడాలు, ఇలా కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్త. అలాగే ఇష్టమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ కొంచెం చెడిపోయే అవకాశాలు, కనపడకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అయితే బ్యాంకు రుణాలు తీర్చడానికి, అప్పులు తీర్చడానికి మాత్రం అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతోంది. విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి, యంత్ర పరికరాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి, గృహాలు కొనుగోలు చేయడానికి కలిసి వస్తుంది ఈ వారం. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు ఏవైనా ఉన్నట్లయితే కనుక ఈ వారం చక్కగా సంక్రమిస్తాయి కాబట్టి వాటి యందు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అలాగే ఏదైనా మీరు తీరని కోరికలు ఏవైనా, లేదా ఒక లక్ష్యం అనుకున్న లక్ష్యం నెరవేరాలనుకున్న ఈ వారం గట్టిగా ప్రయత్నం చేస్తే అలాంటి లక్ష్యాలు, కోరికలు తీరతాయి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకోవడం, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకోవడం, కొత్తగా ఏదైనా సాధించాలనుకోవడం, ప్రయోగాలు చేయడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా విశేషంగా అవకాశాలు, ధనప్రాప్తి, చక్కని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇక కుటుంబ సభ్యులందరితో కలిపి ప్రయాణం చేయడం కానీ, విహారయాత్రలో పాల్గొనడం కానీ, లేదా శుభకార్యాల్లో పాల్గొనడం కానీ బాగా కనపడుతోంది. కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అంతా తగ్గుతుందని చెప్పచ్చు. బలపడుతుంది, సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే స్వయం ఉపాధి, సెల్ఫ్గా ఎంప్లాయ్మెంట్, అంటే మీ అంతటా మీ కాళ్ళ మీద నిలబడటం, మీరే 10 మందికి ఉపాధిని కల్పించడం,
మీరే సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారమో, ఇండస్ట్రీయో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయో ఏదైనా చిన్నది ఏదైనా వ్యాపారం ప్రారంభించడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి పరిణతులు అయితే సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గ స్కీమ్స్ కానీ, దానికి తగ్గ ఏవైనా లోన్లు కానీ, లేదా దానికి తగ్గ సబ్సిడీలు కానీ కూడా పొందగలుగుతారు ప్రయత్నం చేస్తే. ఇక వివాహం విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, రకరకాల విషయాల్లో కానీ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగానే కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత, సంతాన ప్రయత్నాల్లో సఫలీకృతమవడం, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకునే వాళ్ళకి సఫలీకృతం అవడంతో పాటుగా చేసే పని యందు శ్రద్ధ, కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకోవడము, కుటుంబ సభ్యుల మధ్య గొడవ నుండి తగ్గడంతో పాటుగా కుటుంబంలో చాలా రకాల సమస్యలు పరిష్కారము, బాధ్యతాయుతంగా వ్యవహరించడం కనపడుతున్నాయి. ఏదైనా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, లేదా ఆర్థిక లావాదేవీలు కానీ, ఆస్తి వివాదాలు కానీ కూర్చొని మాట్లాడుకున్నట్లయితే ఈ వారం ఖచ్చితంగా మీకు సఫలీకృతం అవుతాయి. వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. గృహపరంగా, బంగారం పరంగా లేదా వ్యవహార పరంగా పెట్టుబడులు బాగా అనుకూలిస్తాయి. షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఈ రాశిలో ఉండే వాళ్ళందరూ కూడా అసలు జాతక బలం ఉందా లేదా, ఏ గ్రహస్థితి నడుస్తుంది, ఏ దశలు నడుస్తాయి తెలుసుకొని మీరు దానికి ఏదైనా పరిహారాలు చేయించుకోవడమో, లేకపోతే దానికి తగ్గ నిర్ణయాలు తీసుకోవడమో, జాగ్రత్తలు తీసుకోవడమో చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా తొందరగా ఎదుగుతారు. కాబట్టి ఒకసారి అందరూ కూడా జాతక పరిశీలన చేయించుకోవడం, మాకు ఫోన్ చేస్తే మేము జాతకం చూస్తాం, మీకు చెబుతాం మీకు ఎలా ఉందో. కాబట్టి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్త పడి పెట్టుబడులు పెట్టండి. విజయం పొందుతారు, నష్టాలు పోకుండా ఉంటారు. ముఖ్యంగా షేర్లో పెట్టేవాళ్ళు అయితే ఏదైనా ఎల్ఐసీలు కానీ ఇలా కొన్ని రకాల పాలసీల్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం చక్కగా పెట్టచ్చు. ఇక కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడానికి కానీ చాలా అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. భవిష్యత్తు గురించి అంటే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు ప్రారంభం చేయగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు, దేవతాపరమైనటువంటి పూజల్లో పాల్గొనడము, ఇంట్లోనే ఏదైనా వ్రతాలు పూజలు చేసుకోవడము, కాస్త ప్రశాంతంగా గడపడానికి నిర్ణయాలు తీసుకోవడము, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, వ్యాయామాలు చేయాలని తపన పెంచుకోవడంతో పాటుగా వివాహమైనటువంటి భార్యాభర్తల మధ్య సఖ్యత, సమన్వయము, ప్రేమానురాగాప్యాయతలు కలయికలు కనపడుతున్నాయి. అలాగే భర్తను భార్య అర్థం చేసుకోవడము, భార్యని భర్త ఒకళ్ళొకరు అపార్థాలన్నీ తగ్గించుకోవడము, లేదా కూర్చుని మాట్లాడుకోవడము, లేదా ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకోవడము, చేసే వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో సపోర్ట్ చేసుకోవడము కలిసి వస్తుంది. మనసులో ఉండేటటువంటి భావాలని, కష్ట సుఖాలని కూడా ఇతరులతో పంచుకోగలుగుతారు. అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పనిని కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చేస్తారు. తద్వారా అన్ని రకాల పనులు మీకు పూర్తవుతాయి. సమాజంలో ఉండేటటువంటి కొంతమంది శత్రువులు, లేదా ఎవరైతే నరదిష్టి, నరఘోష, లేదా మిమ్మల్ని పాడు చేద్దాం అనుకునేవాళ్ళు, బంధువులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఇక విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెరుగుతుంది. విదేశాల్లో చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు, లేదా చదువు పరంగా ఉత్తీర్ణతా శాతం కనపడుతుంది. టెక్నికల్ పరమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. తోటి విద్యార్థుల్లో బాగా చదువుకోగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుందని చెప్పచ్చు. మీరు చేసేటటువంటి పని అందరికీ నచ్చుతుంది. అలాగే అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే మీ యొక్క పనికి, మీ యొక్క ఉద్యోగ కార్యాలయంలో సపోర్ట్ బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అందరి యొక్క మన్నన పొందగలుగుతారు. స్త్రీలకి దృఢ నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు. మానసిక దృఢత్వం వస్తుంది. సమస్య నుంచి బయటపడగలుగుతారు. కుటుంబ వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. భర్తతో సఖ్యత పెంచుకోగలుగుతారు. మానసిక ఆనందంతో పాటుగా వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకి, ముఖ్యంగా స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రయత్నం చేయొచ్చు. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా మంచి కృషి చేస్తారు. వ్యాపారాలు పెంచుకోగలుగుతారు. వ్యాపారంలో పోటీతత్వం పెంచుకోగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధన నష్టాన్ని భర్తీ చేసుకోగలుగుతారు. అలాగే ఆర్థిక ప్రగతి కనపడుతుందని చెప్పచ్చు. మొండి బాకాయలు వసూలవుతాయి. లోన్లు మంజూరు అవుతాయి. వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. తద్వారా కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక ఈ వారం మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.